ఈ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది కూడా పిల్లలు అసంతృప్తికి గురి కాకుండా ఉండడానికి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. ముందుగా అవంతిక తన చక్కటి స్పీచ్తో ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెడుతుందని భావిస్తున్నాను. అవంతిక ప్లీజ్. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు అవంతిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను కొన్ని విషయాలు తెలంగాణ భాష గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రజాకవిగా పేరొందిన శ్రీ కాళోజీ నారాయణరావు గారు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాము. సామాన్యుడి భాష యాస ద్వారా సమస్యలపై గలం విప్పిన శ్రీ కాళోజీ నారాయణరావు గారు 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. విశ్రాంతి గ్రూప్ సాంగ్ అందరినీ అలరించే చక్కని పాటతో వస్తున్న విద్యార్థులు మరే భాషకి లేదు ఈ విద్యం, చదివితే అత్యంతమో పద్యం, చూడదా లోకమంతా చోద్యం, నవరస భరితం మన పద్యం. సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వనాభి రామ వినురవేమ. ఛందస్సు ఇది ఛందస్సు, తెలుగు భాషకి తేజస్సు, తెలుగు పాటకి దృష్టస్సు, గణాలతో పద్యగుణం తెలిపే మేధస్సు. ఛందస్సు ఇది ఛందస్సు, అలంకారం శబ్దం చందం శబ్దాలంకారం, స్త్రీ అలంకారం అందం చందం అలంకారం శబ్దమర్థం. నీ మోము చంద్రబింబం వలె అందముగా ఉన్నది, నీ మోము చంద్రబింబమా అన్నట్లున్నది అలంకారం. శబ్దాలంకారం అర్థాలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం, శబ్దం అర్థం రెండు కలిపితే భాషాలంకారం. మన భాషాలంకారం తెలుగు భాషాలంకారం, కమ్మనైన మన అమ్మ భాషకు అందమలంకారం. అందమలంకారం అమ్మాయికి గురులు అయ్యో అమ్మ
తెలుగు భాష ఉన్న పద్యాలు కవితలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాంటి మాతృభాషని మర్చిపోకండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకి నమస్కారాలు, ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న, చక్కని ఉపన్యాసం అందించినందుకు. అందరికీ నమస్కారం. ఉండరాదు భయం, పొందలిక జయం, అమ్మ మాట నయం నయం, వినకుండా అయోమయం. వెరీ గుడ్, చక్కని సమాజ పదాలతో అందించినందుకు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెక్క అంటారు. ధన్యవాదాలు. వెరీ గుడ్ నాన్న, మన మాతృభాష అమ్మతో సమానం. అమ్మను కూడా అంతే మంచిగా గౌరవించాలి. అందరికీ శుభాకాంక్షలు. చెట్టుకు కాయ, వేటికి ఉండుకాయ, కృష్ణదేశమాయ, కంసుడికాను తీయ. వెరీ గుడ్. ఇంత చిన్నప్పుడే వీళ్ళకు తెలుగు మీద అభిమానం చాలా కనబడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు 3వ తరగతి విద్యార్థులు మీకోసం ఒక మంచి డ్యాన్స్తో ముందుకు. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు మన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుంచే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిచే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచుగుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ వించే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ వించే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, పదాలు అన్నీ పోయేలై ప్రేమ పల్లకిని మోసే, నా పాట
దోశ తిందామా కీరా దోశ తిందామా పూరి చేతో తిందామా పూరి చేతో తిందామా కూరగాయలు కొందామా కూరగాయలు కొందామా చేతం లాగా కొందామా కేజీ బియ్యం కొందామా కేజీ బియ్యం కొందామా కైకా పేరు విన్నారా కైకా పేరు విన్నారా కొత్తూరు మనము కొందామా కొత్తూరు మనము కోతిని మీరు చూస్తారా కోతిని మీరు చూస్తారా కౌలుకు మనము చూస్తామా కౌలుకు మనము చూస్తామా ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీప్రియ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది గేయం. వాన వాన రావా చెరువులు నదులు నిండగా మా దప్పిక తీర్చిపోవా వాన వాన రావా నేలను బాగా తడపవా చేలకు ఇందో చేయవా వాన వాన రావా పంటలెన్నో పండించవా మాకు తిండి అందించవా. అందరికీ నమస్కారాలు. నా పేరు అశ్విని. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది పద్యం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికలుండు చూడ చూడ రుచుల జాడ వేరేయ పురుషులందు పుణ్య పురుషులు